హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. కొత్త ఐడియాతో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మా వీడియోస్ అన్నీ చూసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టీ జల్లిడ చూడండి, నేను వాడకుండా పక్కన పడేసానండి, నల్లగా మారిపోయింది అని. దీన్నే మనం ఒక కొత్త చిట్కాతో కొత్త దానిలా చేసి చూపిస్తానండి. ఈ వీడియో నేను ట్రై చేసిన తర్వాతే మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నానండి. ముందు మనము స్టవ్ వెలిగించుకొని ఈ టీ జల్లిడను ఇలా కాల్చుకోవాలండి. దీనికి ఉన్న మురికి డస్టు మొత్తము ఇలా బయటకు వచ్చేస్తుందండి. ఇదేనండి కొత్త చిట్కా, నేను మీకు చూపించబోయే కొత్త చిట్కా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. బోరు కొట్టించకుండా స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ని పెట్టుకొని అందులో వాటర్ పోసుకుందామండి. అలాగే మనం ఇంట్లో వాడే వంట సోడాని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. ఇలా కొంచెం మరిగించుకోవాలండి. అలాగే విమ్ జెల్లు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. ఇదేనండి ట్రిక్, కొత్త దానిలా వచ్చేస్తుంది. ఎంత బొగ్గులాగా మాడిపోయిన టీ జల్లిడి కూడా కొత్త దానిలా వచ్చేస్తుందండి. మనము మర్చిపోయి ఈ టీ బౌల్ మీదే మనము టీ జల్లెడను పెట్టేస్తూ ఉంటాము. అలాగా నల్లగా బొగ్గులా మాడిపోతూ ఉంటుందండి, మనం చూసుకోము. అలాగే 1 స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకుందామండి. 3 ఐటమ్స్తో బొగ్గులా మారిపోయిన టీ జల్లిడను కొత్త దానిలా చేసేద్దామండి. 3 ఐటమ్స్ అండి. వెనిగర్ 1 స్పూను, 1 స్పూను విమ్ జెల్ అండి, అలాగే వంట సోడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి. 3 వస్తువులతో, ఇంట్లో దొరికే వస్తువులేనండి. మనం మార్కెట్కి వెళ్ళి 100,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ ట్రిక్ను మనం చేసి చూపిస్తానండి. ఈ ట్రిక్ను మీరు చూడబోతున్నారు. ఈ టీ జల్లెడను మరిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుందామండి. చూడండి కొత్త దానిలా ఎలా వచ్చేసిందో. మనము శ్రమ పడలేదండి, ఎక్కువ కష్టపడలేదు. చూడండి కొత్త దానిలా ఎలా వచ్చేసిందో. 3 ఐటమ్స్తో ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేద్దామండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూసి చిన్న లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాగా 1 అరగంట సేపు పక్కన పెట్టేద్దామండి. పెట్టిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. మరిగిన వాటర్లో ఇలా చేస్తేనే చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చేస్తుందో. డస్ట్ అంతా వెళ్ళిపోయి ఎంత బొగ్గు లాంటి టీ జల్లిడైనా చిటికెలో తెల్లగా కొత్త దానిలా వచ్చేస్తుందండి. పాత వస్తువులను ఎందుకు పక్కన పడేయాలండి? మనము ఇంట్లో ఒక చిట్కాతో మనమే కొత్త దానిలా ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇంతకుముందు కూడా టీ జల్లిడ వీడియో చేశానండి. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూసి ఆ వీడియోని కూడా సక్సెస్ చేశారండి. ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోలను షేర్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మా వీడియోని ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి. మా వీడియో కూడా చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలా రుద్దుకుంటే చాలండి, కొత్త దానిలో వచ్చేస్తుంది. పాత పడిపోయిన వస్తువులను పక్కన పెట్టేయకుండా కొత్త వాటిలా ఈ కొత్త ఐడియాతో మనము కొత్త దానిలా చేసేయవచ్చండి. 3 ఐటమ్స్ అండి. మనం 100,000 కూడా ఖర్చు పెట్టలేదు. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇలా రుద్దుకుంటే చాలండి, కొత్త దానిలా వచ్చేస్తుంది. మళ్ళీ మనం వాడుకోవచ్చండి. పాత పడిపోయిందిలే ఎందుకు, కొత్తవి కొనుక్కోవచ్చు అని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ చిన్న చిట్కా వల్ల మళ్ళీ కొత్త వాటిలా మనం ఇంట్లో వాడుకోవచ్చండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ చిట్కాను మీరు ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ చూసేయండి ప్లీజ్ అండి. చూడండి ఎలా కొత్త దానిలా వచ్చేసిందో. మనము డబ్బులు ఖర్చు పెట్టి కొత్త వాటిని కొనుక్కోకుండా ఈ చిన్న ఐడియాతో, ఈ వీడియోతో మనం ముందుకెళ్దామండి. మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూడండి ఇప్పుడు మంచి వాటర్లో దీన్ని వాష్ చేద్దామండి. చూడండి కొత్త దానిలా మిలమిలా మెరిసిపోతుంది. చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి.
ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ప్లీజ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, వాటర్ పెట్టి కడుక్కున్న తర్వాత మనం మళ్ళీ ఇంట్లో వాడుకోవచ్చండి. మనము కొత్తదాన్ని ఇలా రెడీ అయిపోయిందండి. టీ జల్లెడ ఎంత బొగ్గు లాంటి టీ జల్లెడైనా గార పట్టిపోయిన కొత్తదానిలా చిన్న ట్రిక్ ఉపయోగించి మళ్ళీ ఇంట్లో ఉపయోగించుకోవచ్చండి. మా వీడియో చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి. కొత్తదానిలా వచ్చేసింది కదండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ ఇవ్వండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూసి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ కొత్త చిట్కా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూడే వస్తువులండి, మనం ఎక్కువ ఖర్చు పెట్టలేదు, శ్రమ పడలేదు. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి.